చౌరస్తాలో ఎప్పటి నుంచో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము, అదే మాదిరిగా జగ్జీవన్ రామ్ గారి విగ్రహం ఇక్కడ పూజల విగ్రహాలు ఉంటుండే. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయము ఒక గాంజాకు అలవాటైన యువకుడు పొద్దున 6ంటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు కొంచెము. సో దాన్ని ఎట్టి పరిస్థితుల ఈ ప్లేస్లో ఉన్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న పార్టీల జెండాలన్నీ కూడా అన్ని పార్టీలతో డిస్కస్ చేసినాము. అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆ జెండాలు పక్కకు తీసి ఇక్కడ ఒక మంచి విగ్రహాన్ని ముందుకు తీసుకొని వస్తాము అందరి చొరవతోటి. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గారి నిల్చున్న విగ్రహాలని ప్రతిష్ఠించాల్సిందిగా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళు చర్చలు జరపడానికి ముందుకు వచ్చారు. కాబట్టి అది నిజంగా మంచి పరిణామం. అందరం కలిసి కూడా ఒక స్టాండింగ్ విగ్రహాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత తదుపరి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసుకొని ఈ విగ్రహాలు ఇక్కడ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా మేము ముందుండి దీన్ని తీసుకొని అన్ని పార్టీలతో కలుపుకొని దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. మన సర్కిల్ సార్ అడ్వకేట్సీ మరి వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము ఏదైతే ఈ ఇష్యూ ఉందో వెంటనే మాకు కూడా బాధ్యత ఉన్నది, మేము వెంటనే రిపేర్ కూడా చేయిస్తాము, దానికి కలర్ కూడా ఇస్తాము, మరి కొత్త విగ్రహాలకు తయారు చేస్తామంటున్నారు. మరి నేనేమంటున్నా ఇమీడియట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి సార్. దీని మీద ఒక్కటే కాదు, మీరు చేసే కార్యక్రమం మీరు చేయండి. ఎవడైతే దీన్ని ధ్వంసం చేయాలని కుట్రలు చేసిందో, ఎవడైతే దీని మీద మరి